ప్రస్తుతం సకల సంపూర్ణ భారతదేశంలో వర్తమానంగా 2 మాత్రమే శంకరాచార్యులు ఉన్నారు 4 పీఠాలలో. ఒకటి మా గురువుగారు ద్వారకాపీఠము జ్యోతిర్మఠానికి సంబంధించిన జగద్గురు శంకరాచార్యుల వారు శ్రీ 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 అనంత శ్రీ విభూషిత ధర్మ సామ్రాట్ స్వరూపానంద సరస్వతి స్వామివారు. స్వరూపానందేంద్ర కాదు, విశాఖపట్నం డూప్లికేట్. ఇంతకుముందర అందరికీ సభాముఖంగానే చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు అంతా వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి కూడా మోసం చేయడం మొదలుపెట్టారు. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కూడా వచ్చి సైట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ నకిలీ శంకరాచార్య పని అయిపోయింది. ఇప్పుడు ఇంకొక నకిలీ శంకరాచార్య పుట్టుకొచ్చారు ఇప్పుడు మన వెంకటాచలానికి. ఎవరు? శృంగేరి నుంచి. శృంగేరి మఠము 1200 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారట. బదరి, పూరి, ద్వారకా పీఠాలు 2500 సంవత్సరాల క్రితం స్థాపిస్తే 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు కేదార్నాథ్లో నిర్మాణం అయితే 1200 సంవత్సరాల క్రితం శృంగేరిని ఏ రకంగా స్థాపిస్తారు? ఎంత అధర్మం చేస్తున్నారు! ఆదిశంకర భగవత్పాదుల వారికే ద్రోహం చేస్తున్నారు. అది ఒక విషయం. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, గత వారం రోజులుగా విధుశేఖర భారతి అనే ఒక ఆయన తిరుపతికి వచ్చారు, శ్రీశైలానికి వచ్చారు, కాళహస్తికి వచ్చారు. ఆయన ఏమంటారంటే, నేను శృంగేరి శంకరాచార్య పీఠాధీశ్వరుడిని అంటారు. ఇప్పుడు మీ ప్రెస్ వాళ్ళంతా రిపోర్టింగ్ ఇచ్చారు. ఈయన శంకరాచార్య కాదు